కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీ పెళ్ళంటేనే ఆడపిల్లలు గోరింటాకు స్టార్ట్ అయిపోతుంది కదండి. చూడండి మా మరదలు అంటే పెళ్ళి కొడుకు వాళ్ళ అక్క. సో చూసారు కదా, గోరింటాకు పెట్టుకొని చూపించేస్తుంది. నైట్ అంతా ఇలా కబుర్లు చెప్పుకుంటూ గోరింటాకు పెట్టుకుంటుంది. పొద్దున్నే బాగా మేళంతో స్టార్ట్ చేశారు. ఎంతో గ్రాండ్గా, చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ చూసారా, పొద్దున్నే ఇలా పెళ్ళి కొడుకుని చేసేసి పూజ చేపించేస్తున్నారనమాట. సో పెళ్ళి కొడుకు చేత పొద్దున్నే ఇలాగా రెడీ చేసేసి కొబ్బరికాయ కొట్టి పూజ చేపించి దండం పెట్టుకున్నారు. నెక్స్ట్ మా అత్తయ్య మామయ్య కూడా కలిపి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేశారు. ముగ్గురు కూడా దండం పెట్టుకున్నారు. సో పెళ్ళి కొడుకు చేత మొక్కున్నారండి. పెళ్ళి కొడుకు దేవుడికి ఎదురెళ్ళాలన్నమాట మోకాళ్ళ మీద. సో 4 రోడ్లు కలిసేదాకా అలా మోకాళ్ళ మీద వెళ్తారనమాట. సో ఇంటి గడప దగ్గర దాకా అలా మొక్కుంటూ వెళ్ళిపోయారు నడుచుకుంటూ. సో ఒకసారి చూసేయండి, చీరలు పరుచుకుంటూ ఎలా వెళ్ళిపోతున్నారు మా వాళ్ళంతా. సో ఆ చీరల మీద అలా మోకాళ్ళ దాకా గేట్ దాకా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు మా అమ్మరిది. ఎంత జాగ్రత్త తీసుకెళ్తున్నారో చూడండి. మీరు ఎక్కడ ఈ వీడియో ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టదన్నమాట. సో కంప్లీట్గా చాలా అంటే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అండ్ చాలా యూస్ఫుల్గా. సో 4 రోడ్లు కలిసిన దగ్గర ఇలా ముగ్గేసేసి, సో పసుపు కుంకాలు చల్లేసేసి చుట్టూ చీరేసేసి పెళ్ళి కొడుకు వచ్చి దండం పెట్టుకోవాలి కదా, అందుకని చెప్పేసి అలా పెట్టారనమాట. 9 రాళ్ళు ఇలా పసుపు కుంకాలు రాసేసి బొట్లు పెట్టి మధ్యలో ఒక రాయి పెట్టేసి 9 రాళ్ళు కలిసేటట్టు సో ఇలా పసుపు కుంకుమ పూలు అన్నీ చల్లేసేసి మా అత్తయ్య వాళ్ళు తాంబూలం పెట్టి పూజ చేసేసారనమాట. సో దీపం వెలిగించేశారు. సో ఒక్కసారి చూసేయండి ఎలా చేశారనేది. సో ఇది షార్ట్ వీడియో కింద కూడా అప్లోడ్ చేస్తాను నేను మీకు. సో తర్వాత చెల్లెలు తీసుకొచ్చిందనమాట. వాళ్ళ అక్కకి కొంచెం హెల్త్ బాగోకపోతే ఇలా చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా చిన్నత్తయ్య చిన్న మామయ్య కూడా కలిసి 3 ప్రదక్షిణలు చేస్తారనమాట. అండ్ తర్వాత పెళ్ళి కొడుకు చేత కూడా పూజ చేయించారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేశారనమాట. సో చూడండి ఒక్కసారి అందరు కలిసి గ్రూప్ ఫోటో దిగేస్తున్నారు. పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని మోకాల మీద కొబ్బరికాయ కొట్టి మొహం కనిపించకుండా పెట్టేశారు. నెక్స్ట్ ఇలాగ పెళ్లి కూతురుని తీసుకురావడానికి విడిదింటికి వెళ్ళిపోయారనమాట. సో చూడండి, పెళ్లి కూతురుని తీసుకొచ్చి కూర్చోబెట్టేశారు. పక్కనే 4 ముత్తైదులు కూడా కలిసి కూర్చున్నారు. సో ఇలా కూర్చునేసి అందరికీ తాంబూలాలు ఇచ్చేసి ఇలాగా పెళ్ళి కూతురికి మరదలు వరుస అవుతుందన్నమాట. అమ్మాయి చేత కాళ్ళ పసుపు రాయించి పారాన్ని పెట్టించేసి అండ్ అలాగే అమ్మాయితో అందరికీ ముత్తైదువు ఇక్కడ కుంకుమ పెట్టేసి గంధం రాశారనమాట. అందరికీ కూడా చెల్లెల చేత తాంబూలాలు ఇప్పించేశారు. అబ్బాయికి చెల్లెలు అవుతుందన్నమాట. సో ఇలాగా అందరికీ తాంబూలాలు ఇచ్చేసి కాళ్ళకు దండం పెట్టించారు. ఈ బావ వరుస అయ్యేవాళ్ళు పానకం ఇవ్వాలి. సో పానకం తాగేసి పెళ్లి కూతురు బయలుదేరిపోయిందనమాట. కావిళ్ళు పట్టుకొని తీసుకెళ్తున్నారు. చూసేయండి.
పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంటికి రాగానే మరదలు వరుస అయ్యే ఆవిడ సో ఇలా కాలు కడిగేసి ఇద్దరు కూడా బట్టలు మార్చేసుకొని ఇలాగా నలుగు పెట్టడానికి కూర్చోబెట్టేశారనమాట. సో పక్కన తోడు పెళ్లి కొడుకు తోడు పెళ్లి కూతురు ఇలా కూర్చున్నారు. నలుగురికి తాంబూలాలు ఇచ్చేసి ఇలా చుట్టూ వడ్లు పోసారనమాట. ఒకళ్ళు పోసి ఒకసారి పోయంగానే ఇంకొకళ్ళు అందుకొని ఇలాగ టోటల్గా 5 ముత్తైదువులు చుట్టూ వడ్లు పోసారు. పక్కనే మా మామయ్య అత్తయ్య ఇంకా నలుగు పెట్టడం స్టార్ట్ చేస్తారనమాట. ఫస్ట్ మా మామయ్య అయితే పెట్టించారు. కుంకుమ పెట్టేసేసి అలాగా అక్షంతలు వెళ్ళేసి ఆశీర్వదించి చేస్తారనమాట. అలాగే చుట్టాలందరూ కూడా ఇలానే సేమ్ ప్రాసెస్లో వేస్తారు. అండ్ ఈ ప్రాసెస్ చేసేటప్పుడు సో పెళ్ళికొడుకుకి పెళ్ళికూతురికి దిష్టి తీసి చిల్లర అనేది వేస్తారనమాట. ఆ చిల్లర అవన్నీ కూడా చాకులోళ్ళు తీసుకుంటారు, కాలుగోళ్ళు తీసేవాళ్ళు తీసేసుకుంటారు అనమాట. ఆడపిల్ల ఎప్పుడైనా కుంకుమ పెడుతుంటే ఎదురు కుంకుమ పెట్టాలి. సో అది మన సాంప్రదాయం. కాలుగోలు తీసేస్తున్నారు చూసారా. సో నెక్స్ట్ ఇలాగా మనకి పక్కన చెల్లెళ్ళు ఇద్దరు పట్టుకున్నారు, దంచుతారు కదా రోకళ్ళు. ఆ రోకళ్ళతో పాలు ఇలాగా అడుగునేసేసి ఇంకా భుజాలకి 3 సార్లు పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి ఇలా పెట్టారనమాట. పెళ్ళికూతురు చూసారా భయపడుతుంది. ఇద్దరికి కొబ్బరి నూనె పెట్టేశారనమాట కొంచెం. సో మా సైడు గుంటూరు జిల్లాలో మా సైడ్ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో చూపించేస్తున్నాను. ఇక్కడ 5 ముత్తైదులు కలిసి శొనిపిండి రాసి నలుగేస్తున్నారనమాట. నలుగేసి గంధం పెడుతున్నారు. మొత్తం అందరూ కలిసి రుద్దారు. తర్వాత హారతి ఇచ్చేస్తున్నారు ఇద్దరికి కూడా. పెళ్ళి కొడుకు సింగిల్గా దొరికాడు. అందుకని చెప్పేసి సెల్ఫీ తీసేసుకున్నాను గ్యాప్ దొరకడంతో. వాళ్ళ ఫ్రెండ్స్ సెల్ఫీస్ దిగుతున్నాడు. అండ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఇక్కడ కనిపించే అబ్బాయి, చాలా బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్. మా వాడు చూసాడా స్టిల్స్ ఇస్తున్నాడు. మా వాడు నిజంగా మా బంగారం అండి. సో తిను వాళ్ళ అక్క అనమాట ఇలా సెల్ఫీ దిగేస్తుందో. మా బుడ్డోడు చూసారా, వాడు చదివేది 4th 5th. బాబా నాకు బండి కావాలని అడుగుతున్నాడు. సో ఫన్నీ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసి పెట్టేస్తున్నాను. సో ఇక్కడ చూసారా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు రెడీ అయిపోయారు. వాళ్ళని ఇంకా కార్లో పంపించేశారనమాట. సో ఇంకా మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి సో మనకి తలంబ్రాలు జీలకర్ర బెల్లం కూడా పెట్టేసే టైం అయిపోయింది. సో మధ్యలో శ్రీరాముని తెర కూడా పెట్టేశారు. సో జీలకర్ర బెల్లం కూడా పెట్టేసేసారు. తర్వాత మా అత్తయ్య మామయ్య కూడా ఇలా సింపులేసి దీవించేశారు. వాళ్ళ సైడ్ అమ్మ నాన్న కూడా వచ్చి దీవించేశారు. మా వధూవరులని ఇద్దరినీ కూడా మీ నిండు మనసుతో మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళ పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ బొట్టు పెట్టేసి ఇద్దరికి కూడా పెళ్ళికొడుకుకి బట్టలు ఇచ్చేసేసింది. సో ఇద్దరు కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసారు. సో మా పెళ్ళికొడుకు మా ఇంటి పెళ్ళికొడుకు ఎంత బాగున్నాడో, క్యూట్గా ఉన్నాడు కదా. అండ్ అలాగే మా ఇంటి పెళ్ళికూతురు కూడా చాలా అంటే చాలా క్యూట్గా అందంగా ఉంది. సో ఇద్దరు చూసారు ఎంత బాగున్నారో చూడముచ్చటగా. అందరూ కలిసి ఆశీర్వదించండి. భద్రామి
మర్చిపోలేని లైఫ్ లాంగ్ మెమరబుల్ మూమెంట్స్ కదా. ఎంత స్వీట్ అండ్ మెమరీస్. మా మామయ్య అయితే లైవ్ పెట్టించాడు భోజనాల దగ్గర కూడా, పైన తింటూ కూడా చూడొచ్చు పెళ్ళని చెప్పేసి పెద్ద టీవీ లైవ్ పెట్టించాడు. అలాగే దండం పెట్టేసుకుంటుంది మా ఇంటి పెళ్ళి కూతురు, దండం పెట్టేసేసుకుంటుంది. సో పంతులు గారు తాళి కట్టించేసింది అనమాట, అయిపోయింది. అండ్ అలాగే బంగారు చైన్ కూడా పెట్టేసేసారు. సో దానికి కూడా పసుపు ముడే ఇచ్చేసి ఇలాగే ఒకేసారి కట్టేస్తున్నారనమాట పంతులు గారు. అక్షింతలు వేసి దీవించేస్తున్నాడు మావాడు. కాళ్ళకి దండం పెట్టేసేసుకుంటుంది మా పాప. సో అయిపోయాక ఇలాగ స్టిల్స్ ఇచ్చారనమాట. గట్టిగా ఫోటోలు దిగేవాళ్ళు అందరూ దాదాపు దిగేసేసారు. గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు గిఫ్ట్లు ఇచ్చేసారు. ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే మా మామయ్య చదివింపులు పెట్టలేదండి. అసలు 90% అసలు నేను ఎక్కడ చూడలేదు చదివింపులు పెట్టకుండా ఉండటం అనేది. సో గ్రేట్ కదా మా మామయ్య. పో అనుకున్నాను నేను కూడా. అక్షింతలు తలంబ్రాలు పోసేసుకుంటున్నారు. సో చూసేయండి ఒక్కసారి, ఇద్దరు ఎంతో ఆనందంగా హ్యాపీగా నవ్వుకుంటూ తలంబ్రాలు పోసేసుకుంటున్నారు. చాలా కూల్గా జరిగింది మ్యారేజ్. ఒక చిన్న పొరపాటు, లేట్ కానీ డిలే కానీ ఏ మిస్టేక్ లేదనమాట. అస్సలు ఎంత కూల్గా జరిగిందంటే అంత కూల్గా హ్యాపీగా ఆడుకుంటూ చాలా బాగా చేసుకున్నారు మ్యారేజ్. నా మ్యారేజ్లో అయితే గొడవలు చూడండి, సంతోషంగా ఇద్దరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ తలంబ్రాలు పోసుకుంటున్నారు. సో మిగిలిన తలంబ్రాలు కూడా అన్నీ ఫోన్ చేస్తున్నారు పంతులు గారు. సో మేమైతే ఇంకా ఇది అయిపోగానే సరేలే వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, దాన్ని మార్చుకోవడం ఇంకా చాలా స్టెప్స్ ఉంటాయి కదా, ఇంకా అందుకని చెప్పి మేము భోజనాలకు వెళ్ళిపోయాం. సో భోజనాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. కొంచెం డిఫరెంట్గా మా మామయ్య కూల్ డ్రింక్స్ కూడా పెట్టించాడు. సమ్మర్ కదా, సమ్మర్ స్పెషల్ పెట్టించేసాడు. సో చూసారా, దాన్ని మార్చేసుకున్నారు. ఫోటోలు దిగేశారు. గిఫ్ట్లు ఇచ్చేసారు. ఇప్పుడు మొదలైందండి అసలు రచ్చ. వీళ్ళు ఫోటోలు దిగుతున్నారు. పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ మా అమ్మమ్మకి కళ్ళజోడు పెట్టుకొని తీసుకొచ్చారు. బాబోయ్, వాళ్ళు చేసిన రచ్చ మామూలుగా లేదు. అందరు నవ్వుకుంటున్నారనమాట. అసలు మా అమ్మమ్మని ఎంత సంతోషంగా నేను ఎప్పుడు చూడలేదు. అసలు చూసారా ఆ ఫేస్లో ఆ స్మైల్, గ్రేస్ ఎంత హైలైట్ మా అమ్మమ్మే అనమాట. లాస్ట్లో అందరికీ నీరసం వచ్చి అలా పడిపోయారు. అందరికీ ఒక ఎనర్జీ ఇచ్చింది అనమాట మా అమ్మమ్మ. డ్యాన్స్తో కుమ్మేసింది. మా వంశీకి వాళ్ళ నాయనమ్మ అంటే చాలా ఇష్టం. ఇక్కడ హైలైట్ అంతా కూడా పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ లాస్ట్లో వచ్చిన వాళ్ళే. చూడండి, స్టెప్పులు వేపిస్తున్నారు మా అమ్మ చేత. మంచి హుషారు వచ్చేసినట్టుంది మా అమ్మమ్మ కూడా. అసలు నాకు కూడా మంచి జోష్ వచ్చేసింది. ఫుల్ నిద్ర కళ్ళతో ఉన్నాను. ఇంటికి నిద్ర మొత్తం పుష్పటాక్ అయిపోయింది అనమాట. ఆ విజిల్ చేసేదంతా నేనే.
ఎగురుతున్నాడు కానీ వాడికి కూడా ఎనర్జీ వచ్చేసింది. మనోళ్ళు అసలు వదిలిపెట్టట్లేదు అనమాట. మా అమ్మమ్మ మంచి జోష్ చూపించి డ్యాన్స్ చేస్తుంటే ఇంకా ఇంకా రెచ్చగొడుతున్నారు. డ్యాన్స్ చేయి డ్యాన్స్ చేయి డ్యాన్స్ చేయి రెచ్చగొడుతుంది. Thank you for watching. Please do subscribe.